నెక్స్ట్ ఏముంది, వాట్ ఈజ్ లిక్విఫాక్షన్? Conversion of gas into liquid state. Conversion of gas into liquid state is called as what? Liquefaction. Conversion of gas into liquid state is called as what? Liquefaction. Liquefaction అంటే ఏంటిది? గ్యాస్ అనేది లేదా వేపర్ అనేది ఎట్లా మారాలి? లిక్విడ్గా మారాలి. వేపర్ అనేది ఎట్లా మారాలి? లిక్విడ్గా మారితే దాన్ని ఏమనడం జరుగుతుంది? లిక్విఫాక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ లిక్విఫాక్షన్ అండ్ కండెన్సేషన్ ఈజ్ సేమ్. కండెన్సేషన్ మరియు లిక్విఫాక్షన్ రెండు కూడా సేమ్ అయితాయా? కండెన్సేషన్ అండ్ లిక్విఫాక్షన్ సేమ్ అయితాయా అనేది ఒకసారి ఆలోచించండి. కండెన్సేషన్ అంటే ఏంది, లిక్విఫాక్షన్ అంటే ఏంది, డెఫినేషన్ చూడాలి. కండెన్సేషన్ అండ్ లిక్విఫాక్షన్ చూద్దాం ఒకసారి. సో కండెన్సేషన్ అంటే ఏంటిదిరా? దేని కండెన్సేషన్ అంటారు? మన దగ్గర సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాస్ లేదా వేపర్ ఉన్నది. గ్యాస్ అనేది లిక్విడ్గా కనుక మారితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. లిక్విఫాక్షన్ అన్నా కూడా వేపర్ అనేది లిక్విడ్గా కనుక మారితే దాన్ని లిక్విఫాక్షన్ అనడం జరుగుతుంది. కాబట్టి కండెన్సేషన్ అన్నా లిక్విఫాక్షన్ అన్నా సేమే. కండెన్సేషన్ టెంపరేచర్ అన్నా లిక్విఫాక్షన్ టెంపరేచర్ అన్నా సేమే. In condensation and liquefaction, does heat energy is released or absorbed? సో సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలి, లిక్విడ్ నుంచి గ్యాస్గా మారాలి. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారాలనంటే టెంపరేచర్ అవసరం అవుతుంది ప్లస్ హీట్. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారాలంటే ఇంకా హీట్ చేయాలి ప్లస్ హీట్. గ్యాస్ నుంచి లిక్విడ్గా మారాలంటే మైనస్ హీట్. హీట్ అనేది రిలీజ్ అవుతుంది. లిక్విడ్ అనేది సాలిడ్గా మారాలంటే మైనస్ హీట్, కూల్ చేయాలి కదా. సో కాబట్టి ఇంకా హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. హీట్ ఎనర్జీ రిలీజ్డ్ అవుట్. 139. What is condensation point? At which point of temperature gas changes into liquid state by giving out heat energy is called as condensation point. So solid to liquid, liquid to gas or vapor. గ్యాస్ నుంచి లిక్విడ్గా కనుక మారితే, గ్యాస్ కనుక లిక్విడ్గా గ్యాస్ ఫామ్ నుంచి at which point of temperature gas or vapor is converted to liquid, that point of temperature is called as condensation point. గ్యాస్ నుంచి లిక్విడ్గా మారేటప్పుడు ఏమవుతుంది? హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే గివింగ్ అవుట్, బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది, రిలీజ్ అవుతుంది. ఇదంతా ఏం అవసరం లేదు. రిలీజ్ అవుతుంది అనే విషయం మనకు తెలియాలి కానీ కండెన్సేషన్ పాయింట్లో చెప్పాల్సిన అవసరం లేదు. At what point of temperature gas is converted to liquid, that point of temperature is called as condensation point అంటే అయిపోతుంది. At what point of temperature gas is converted to liquid, that point of temperature is called as condensation point. 140. What is freezing? Liquid changes into solid state is called as freezing. ఫ్రీజింగ్ అంటే ఏంటిది? లిక్విడ్ అనేది సాలిడ్గా మారాలి. సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు వేపర్. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారితే దాన్ని లిక్విఫికేషన్ అంటారు. లిక్విడ్ నుంచి వేపర్గా కనుక మారినట్టయితే దాన్ని బాయిలింగ్ కానీ వేపరైజేషన్ కానీ అంటారు. వేపర్ లిక్విడ్గా కనుక మారితే దాన్ని కండెన్సేషన్ అనాలి. లిక్విడ్ సాలిడ్గా కనుక మారినట్టయితే దాన్ని ఫ్రీజింగ్ కానీ లేదా సాలిడిఫికేషన్ కానీ అంటారు. ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్. ఒకవేళ డైరెక్ట్గా సాలిడ్ వేపర్గా కనుక మారితే దాన్ని ఏమనాలి? సబ్లిమేషన్ అనాలి. సబ్లిమేషన్ అనాలి. ఈ పాయింట్స్ అన్నీ తెలవాలి. ఈ మొత్తం ఇక్కడ రాసాను కదా, ఇందులో ఉన్న అన్నీ కూడా పాయింట్స్ అన్నీ తెలియాలి మీకు.